సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి డైలీ ఒక ఫుడ్ ఐటమ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే కామెంట్స్లో ఫుడ్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏదైనా ఈ మధ్య వచ్చే లక్ష్మణ ఫలం గురించి, అంటే కొత్తగా వచ్చే ఫ్రూట్స్ అనేవి తినొచ్చా లేదనే డౌట్ ఉంటుంది. మెయిన్గా పాతవైనా సరే బనానాలో మనకి డౌట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో బనానా అనేది తినొచ్చా లేదా, అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏ ఫుడ్ మీద డౌట్ ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని గురించి రేపటి వీడియోలో షేర్ చేసుకుందాం. సో రోజు ఒక ఫుడ్ ఐటమ్ గురించి మనం తెలుసుకొని నెక్స్ట్ ఇంకొక వీడియోలో ప్రెగ్నెన్సీ కేర్ గురించి చెప్తాను నేను. సో అందులోనే భాగంగా ఈరోజు అరటిపండు గురించి అనమాట. సో అరటిపండు అనేది ప్రెగ్నెన్సీలో తినొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. నన్నైతే ప్రెగ్నెన్సీలో తినొద్దు అని చెప్పింది, మా పెద్దవాళ్ళు అయితే తినకూడదు అని చెప్పారు. ఎందుకంటే అరగదు అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ నేను అప్పుడప్పుడు తీసుకున్నప్పుడు చాలా బాగుండేది. కాకపోతే ఇదేంటంటే కొంచెం అన్నం తిన్న వెంటనే తినకుండా ఉండాలి. సో దీనివల్ల మనకి అరుగుదల అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఫుడ్ తీసుకున్న వెంటనే ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవద్దు. అలానే ఈ బనానా కూడా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లో. సో అరటిపండుని అన్నం తిన్న వెంటనే తినకుండా, అండ్ ఏ ఫ్రూట్ అయినా సరే ట్యాబ్లెట్స్ వేసుకున్న వెంటనే తినకూడదు, అండ్ ట్యాబ్లెట్స్కి బిఫోర్ కూడా తీసుకోకూడదు. సో అరటిపండు అనేది ప్రెగ్నెన్సీలో తీసుకుంటే బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మీకు బాగుంటుంది, వామిటింగ్ సెన్సేషన్ అనేది రాకుండా ఉంటుంది, అండ్ బేబీ కూడా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, అండ్ బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో హ్యాపీగా రోజుకి ఒక బనానా అయితే మీరు తీసుకోవచ్చు. అందులో చిన్న బనానాలు దొరుకుతాయి చూడండి, వాటిని ఏదో స్వీట్ చక్కెర వేలినో ఏదో అంటారు. సో అలాంటివి తీసుకుంటే ఇంకా మంచిది. లేదంటే నార్మల్గా హైబ్రిడ్ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, కానీ బనానా అనేది ప్రెగ్నెన్సీలో ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందులో చిన్నవి దొరికితే ఇంకా మంచిది. పెద్దవైనా కానీ దాంట్లో పొటాషియం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బనానా అనేది హ్యాపీగా ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. సో చాలామందికి డౌట్ ఉంటుంది, నాకు కూడా ఈ డౌట్ ఉండి మా వాళ్ళని అడిగితే అసలు తీసుకోవద్దన్నారు. అయితే నేను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండేదాన్ని. సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం డైలీ అండ్ డే బై డే అయినా సరే ఎప్పుడు తీసుకొచ్చినా ఎక్కువగా బనానాలు తీసుకొస్తూ ఉండేది. ఆ టైంలో బనానా అయితే హ్యాపీగా తీసుకున్నాను. బేబీ గ్రోత్ కూడా బాగుంది, నాకైతే ఎలాంటి ఎఫెక్ట్ అవ్వలేదు. ఇది సెర్చ్ చేస్తే కూడా మనకి చాలా మంచిది అని తెలిసింది. అందుకే నేను చాలామందికి సజెషన్ ఇస్తానన్నమాట, బనానా తీసుకోవచ్చు అనేసి. సో అలానే మీకు కూడా చెప్తున్నాను. సో ప్రెగ్నెన్సీలో బనానా అనేది తీసుకోవడం వల్ల బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. ఒకవేళ అరగనట్టు అనిపిస్తే మాత్రం డే బై డే అయినా మీరు తీసుకోండి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో బనానా తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక ఫుడ్ ఐటమ్ గురించి మీరు పెట్టిన కామెంట్ని బట్టే రేపటి వీడియో ఫుడ్ గురించి ఉంటుందన్నమాట. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ ఎలాంటిదైనా సరే రోజుకు ఒక టాపిక్ అనేది నేను షేర్ చేస్తాను. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.